కాగితం మీద సంతకం పెట్టినట్టు పనిచేసింది. తర్వాత మన రోషయ్య కూడా ఇక తర్వాత కిరణ్ కుమార్ అయితే ఏమైనా చేసుకోపో జగ్గారెడ్డి గారు అంటే అంత మర్యాద అంత విలువించి అప్పుడు ఉమ్మడి జిల్లాలో గీతారెడ్డి మంత్రి ఉన్నా మన ఎవరు రాజనరసింహ మంత్రి ఉన్నా వాళ్ళకన్నా ఎక్కువ ఆ ముఖ్యమంత్రులు అందరూ కూడా జగన్కి ఇచ్చారు. మరి ఆయన వచ్చినప్పుడు మీ జోష్ ఎట్లుండాలి జరెడ్డి కలుసుకొని అగో భూమన్న వేదిక మీదకి భూమన్న 2 గంటలు ఎండాలు నింపకుండా నిమ్మలంగా చల్లగా వస్తున్నాడు. అదేవిధంగా ఇప్పుడు వేదికపై ఉన్న మా ఇగో ఎలక్షన్ రెడ్డి గారు ఎప్పటి నుంచో గజ్వేల్కు ఈ సేవ చేసిన నాయకులలో అందరికన్నా సీనియర్ అంటే ఎలక్షన్ రెడ్డి. తర్వాత మా భూమన్న కూడా ఎందుకంటే తెలంగాణ గురించి పోరాటం చేసి మన కేసీఆర్ వెంబడి ఉండి ఆయన విధానాలు నచ్చక ఇవాళ ఇప్పుడే సోదర కార్యకర్తల సోదర నాయకుల ఈరోజు కాంగ్రెస్ పార్టీ మెదక్ పార్లమెంట్ అభ్యర్థిగా నీలం మధుని నిలబెట్టిన తర్వాత మన నీలం మధు కాంగ్రెస్ పార్టీ ఎంపీ క్యాండిడేట్ మెదక్ పార్లమెంటు. ఈ మెదక్ పార్లమెంటు గతంలో బాగారెడ్డి గారు దాని తర్వాత ఇందిరాగాంధీ గారు మరి ఈ ప్రాంతానికి ఎంపీగా ప్రధానమంత్రిగా కూడా ఉండే మనందరూ కూడా తెలుసు. కార్యక్రమం రాజకీయ కొన్ని కారణాల వల్ల గత 25 సంవత్సరాల నుంచి మనము అటు తెలంగాణ ఉద్యమం కానివ్వండి కొన్ని ప్రాంతీయ పార్టీలు రావడం కానివ్వండి ఇలాంటి సందర్భాల్లో మనకు ఎంపీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఇప్పటివరకు కూడా గెలవలేకపోయింది. ఈ ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారి యొక్క నాయకత్వంలో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా పిసిసి ప్రెసిడెంట్గా మరి ఈ ఎన్నికల్లో మనము ఈ మెదక్ పార్లమెంట్ అభ్యర్థి మనము నీలం మధుని కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది, గజ్వేల్ మీద ఉంది. గజ్వేల్ కార్యకర్తలారా, గజ్వేల్ నియోజకవర్గ ప్రజలారా, వేదిక మీద పెద్దలారా అందరి మీద కూడా ఈ బాధ్యత ఉంది. మెదక్ ఎంపీ కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధు గెలిపించుకున్నట్టయితే మన నినాదం రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాలి. కేవలం నినాదంతో ప్రధానమంత్రి కాలేదు. రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాలి అని అంటే మెదక్ పార్లమెంటు కాంగ్రెస్ క్యాండిడేట్ నీలం మధుని మనమందరం కూడా గెలిపించుకోవాలి. దీనికి అందరూ కూడా సిద్ధమేనా? గట్టిగా ఉన్నారా? మీ అందరూ నమ్మడే కోరుతున్నా. గజ్వేల్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ మీద మనం 8,000 మెజార్టీతో ఉంటాం. చెప్తారా? 8,000 మెజార్టీ బీఆర్ఎస్ మీద 8,000 మెజార్టీ 25,000. ఓకే, 25,000 మెజార్టీ మరి ఆ సత్తా మీకున్నదా? లేకపోతే ఎట్లా? ఉందా? అటు అయితే ఇంకొంత తగ్గిన పర్లేదు, ఇవ్వగలుగుతారా? అర్థమైంది కదా చెప్పింది. 2వ పొజిషన్ ఎవరు? గజ్వేల్ బీఆర్ఎస్ కదా, ఇంకొక పార్టీ లేదు కదా. బీఆర్ఎస్ మీద కాంగ్రెస్ పార్టీ కోరుతున్నది గజ్వేల్ కార్యకర్తలను ప్రజలను ఏంటంటే 25,000 మెజార్టీ అడుగుతున్నారు.
ఇచ్చినట్టయితే దీని సిద్ధమేగా మనందరం కూడా అందరికి అర్థమైందా అవన్నీ మీద చెప్పి ఇంకా మొదలు ఆంక్షారెడ్డి నా కూతురు ఒకటే సూపర్తోడు. యూత్ కాంగ్రెస్ లో నా కూతురు జయరెడ్డి ఆంక్షారెడ్డి కూడా బాగా యాక్టివ్ ఉన్నారు. నా కూతురు నేను చెప్తున్నా నెక్స్ట్ ఎమ్మెల్యే రెడీ కావా అని చెప్తున్నా. రెడీ అయితే లేదని ఆంక్షారెడ్డి అడుగుతున్న వల్ల రెడీ కావా అని చెప్తున్నాను. ఓకే, ఎర్రవల్లి మల్లన్న సాగర్ సంబంధించి ఏమొద్దు భూపదాన ఎలక్షన్ అన్నా పక్కన రాయి భూపదాన సురేందర్ దేవేంద్ర